అందరికీ నమస్కారం. సంక్రాంతి వస్తుంది కదా, ఇంట్లో పిండి వంటలు చేస్తున్నాం. అన్నీ వీడియో తీసి అప్లోడ్ చేస్తా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీటిని మేము గులాబీ అచ్చులు అంటాం. ప్రాసెస్ చూద్దాం. వరిపిండి, గోధుమ పిండి, మైదా పిండి 3 సమానంగా తీసుకోవాలి. మేము 1.5 గ్లాస్ తీసుకున్నాము. వీటికి 2 గ్లాసెస్ షుగర్ సరిపోయింది మాకు. ఇంకా కావాలంటే కొంచెం వాటర్ కలిపినాక యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. మాకైతే 2 గ్లాసులు సరిపోయింది. వీటిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదు. నీట్గా కలుపుకొని మర్చిపోయాం, సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేయాలి ఇందులో. మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం మేము ఇందులో. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని, వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకూడదు, కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మరీ పలచగా అవ్వకూడదు. చిన్న బాండీలోకి మార్చుకోవాలి. పెద్ద బాండీ అయితే కంఫర్ట్గా కలపడానికి ఉంటుందని అందులో కలిపి ఇందులో ట్రాన్స్ఫర్ చేసాం. ఇదే ఆ గులాబీ పువ్వు అచ్చు. బయట మార్కెట్లో దొరుకుతుంది ఇది. దీన్ని కాసేపు నూనెలో హీట్ చేసుకున్నాక ఈ బ్యాటన్లో ముంచుకోవాలి. ఇలా స్లోగా కదిపి నూనెలో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం ఫాస్ట్గా వస్తుందన్నమాట, దానికి స్టిక్ అవ్వకుండా. కొంచెం వేడెక్కినాక మనం ఇలా స్టిక్ అయిందంతా రిమూవ్ చేసి నూనెలో వేయించుకోవాలి. మనం అది తీసేగానే మళ్ళీ ఆ అచ్చుని నూనెలోనే వేయించాలి. అలా వేడెక్కుతుంటే ఫాస్ట్గా నూనెలో పడుతుందన్నమాట, లేకపోతే దానికి అతుక్కొని ఉండిపోతుంది. ఇంతేనండి ప్రాసెస్. మీరు కలుపుకునే పిండి కొంచెం వాటర్ ఎక్కువైపోతే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకోండి. వరిపిండి వద్దు, గట్టిగా అవుతాయి. ఇంతేనండి ప్రాసెస్. చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. మావైతే సూపర్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే గాలి పట్టుకున్న ఎక్కువ రోజులు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో గైస్. బాయ్ బాయ్.